ఈ వీడియోలో మా కమ్యూనిటీలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపించబోతున్నాను. నాకు తెలిసి పంతులు 1 కాదనుకుంటా. ఐ థింక్ ఇట్స్ పంతులు 2. మిస్టర్ శాస్త్రి, ఏంటండి మీరు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను ఒక బసవతాను, ఒక జై బాలయ్య, ఒక యాక్చువల్లీ నా శారీ గురించి అడగాలి, ఎలా ఉంది? ఇక్కల్ సారీ అని నేను ఇక్కల్ నాకు అర్థం కాలేదు సార్. ఇది వస్త్రవల్లి, మేము పెట్టింది శ్రీవల్లి. ఎస్ ప్రకాశ ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మేము గణపతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ప్రీవియస్ వీడియోలో చూశారు. ఈ వీడియోలో మా కమ్యూనిటీలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపించబోతున్నాను. ఎప్పుడు నేను మా కమ్యూనిటీలో ఇలా చేసుకుంటామో అని చెప్తున్నానే తప్ప ఏ వీడియోలోనూ చూపించలేదు. సో ఈ వీడియోలో మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ 5 days కల్చరల్ యాక్టివిటీస్, పూజ ఏమేమి జరుగుతాయో ప్రతిదీ రికార్డ్ చేసి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు మా కమ్యూనిటీలో పూజ ఉంది. ఫస్ట్ డే నేను నిరుపం ఇద్దరు వెళ్ళి కూర్చుని పూజ చేసుకుంటున్నాం అనమాట. మాతో పాటు మా కమ్యూనిటీలో ఇంకా 3 ఎక్స్ట్రా జంటలు కూడా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పూజ చేసుకుంటున్నారు. అలా ఎవ్రీ డే ఎవరికి వీలవుతుందో అలా వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుంటాం అనమాట. అంతేకాకుండా ఫ్రైడే కుంకుమ పూజ ఉంటుంది అండ్ సండే హోమం ఉంటుంది. సో వినాయక చవితి ఏ రోజు స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి అన్ని ఈ ఫ్రైడే సండే అనేది కంపల్సరీ అనమాట. ఇంకా ఈసారి 5 days పెడుతున్నాము. కొన్నిసార్లు బిగినింగ్లో 9 days కూడా పెట్టాము. అన్ని రోజులు అనేసరికి పిల్లలకి ఎగ్జామ్, స్టడీస్ అండ్ అందరూ ఆ టైంలో అన్ని రోజులు ఎక్కువ రోజులు వీలు చేసుకొని రావడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి ఓన్లీ 5 days పెట్టామన్నమాట. ఒక 2-3 years నుంచి 5 days ఫాలో అవుతున్నాము. ఇప్పుడైతే పూజకి వెళ్ళాలి, రెడీ అయిపోయి వెళ్దాం. ఈ వినాయక చవితి సందర్భంగా మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ, పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇలా అందరూ ఏదో ఒక రకంగా ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పాటలు పాడతారు, డ్యాన్స్లు వేస్తారు, శ్లోకాలు చెప్తారు, చిన్న చిన్న స్టోరీస్ చెప్తారు. ఇలా రకరకాల విధాలుగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అందరూ చాలా మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళే. డాక్టర్స్ ఉన్నారు, అలాగే లాయర్స్ ఉన్నారు, సిఏ చేసిన వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ ఏదో ఒక దాంట్లో వాళ్ళకి నచ్చిన పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. మేము ఒక షటిల్ గ్యాంగ్ ఉంది. మేమందరూ ఏం చేసామంటే ఈసారి ఒక స్కిట్ వేసాము. ఇప్పుడు మీరు చెప్పేది అదే అంటున్నారు. మీకు అర్థం కాదు. ఆయన ఏమండి మన చూస్తున్నారంటే ఆయన చూడండి, రంగు రంగుల బట్టలు వేసుకుని ట్రైన్ చేసుకుని అయినా ఏంటండి ఎవరిని మీరు అనుమానించాలి? మా గురువు గారు
మా గురువు దగ్గర మీరు అనుమానించేది ఏమనుకుంటున్నారు? 30 ఏళ్ళుగా మంత్రాలు రాకపోయినా మేనేజ్ చేశారు కానీ ఇంకో మాట మాట్లాడి ఉంటే నేను మీరు భయపడుతున్నారు అంటే మీరే లడ్డూని ఎందుకు భయపడతాను? ఈసారి ఒంట్లో బాగాలేదు, కడుపు నొప్పి వచ్చింది, టాబ్లెట్లు ఏంటి అన్నాడు, అప్పుడు చెప్తాను. నాకు తెలిసి పంతులు 1 కాదనుకుంటా. ఐ థింక్ ఇట్స్ పంతులు 2. మిస్టర్ శాస్త్రి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను ఒక బసవతారం, ఒక జై బాలయ్య, మా స్కిట్ కాన్సెప్ట్ ఏంటంటే వినాయక చవితి పూజ రోజు వినాయకుడి దగ్గర పెట్టిన ఆ పెద్ద లడ్డు ఏదైతే ఉంటుందో అది కనపడకుండా పోతుంది. అది కనిపెట్టడానికి ఈ కమ్యూనిటీ వాళ్ళు 2 డిటెక్టివ్లను పిలుస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేయటం, ఆ లడ్డు ఏమైందని ఎలా కనిపెడతాం అనేది కాన్సెప్ట్. చాలా ఫన్ వేలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరి ఒరిజినల్ బిహేవియర్ని, వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ప్రొఫెషన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ స్కిట్ని అలా తీసుకెళ్ళటం జరిగింది. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. సో ఫినిషింగ్ ఎలా చేయాలి, దొంగతనం ఎవరి మీదకి నెట్టాలి అనే పాయింట్ వచ్చినప్పుడు లాస్ట్లో వినాయకుడే వచ్చి మాట్లాడే విధంగా చేశాము. సో లాస్ట్లో ఒక వినాయకుడి మీద వచ్చే ఒక వాయిస్ ఓవర్తో అది ఎండ్ అవుతుంది అనమాట. హలో 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 అందరికీ ఏంటండి అలా చూస్తున్నారు? నేను మీ గణేష్ని, అదేనండి మీ వినాయకుడిని. ఓ ఈ గెటప్ ఏంటా అని చూస్తున్నారా? మేం కూడా ఫ్యాషన్ ఫాలో అవుతున్నాం మరి. కాసేపు లడ్డూ మ్యాటర్ పక్కన పెట్టి మంచి చెడు మాట్లాడుకుందామా? నా బర్త్డే రోజైనా ట్రెండీగా బట్టలు వేసుకుందాము అంటే ఏది సైజ్ దొరికితే కదా. నేను పుట్టినప్పటి నుంచి మీరు అవే ఉండ్రాలు, అయ్యే పాలతాలికలు, కుడుములు, మోదకాలు, పాయసాలు, పులిహోర పెడుతున్నారు. అయ్యే కదా మొత్తం మీరు పెట్టి. అవన్నీ ఏంటి కార్పనే కదా, మరి పొట్ట రాకపోతే ఏమవుద్ది? ఏమండి ఏమన్నా అంటే అన్నానంటారు కానీ మీరు ఈ రోజు తిన్నది రేపు తింటారా? మనలో మనమాట, మీరు ఈ రోజు తిన్నది రేపు తింటారా? అంతెందుకు, ఇప్పుడు ఈ 5 రోజుల డిన్నర్ మెనూలో ఒక్క ఐటెం కూడా రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. నాకు మాత్రం తరతరాలుగా అదే మెను. ఇదిగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ పెట్టవచ్చు కదా, మేము కూడా 6 ప్యాక్ చేస్తాం. సరే మనోళ్లే కదా అని చెప్పి మీరు పెట్టింది తిని, మీరు చేసే డ్యాన్సులు చూసి, మీరు పాడే పాటలు విందామంటే ఎప్పుడు పని చేద్దో ఎప్పుడు పని చేయదో తెలియని మైక్ సెట్ ఒకటి పెట్టారు. ఏమన్నా అంటే ఫీల్ అవుతారు కానీ ఈ 10 ఏళ్లలో కమిటీలు మారుతున్నాయి కానీ ఆ మైక్ సెట్ మాత్రం మారలేదు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా మీకు? ఇంక ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆ లడ్డు ఏలంపాట రోజు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాట ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకుంటాను, కానీ మీరు అనుకున్న ఫిగర్ దగ్గర ఆపేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా పాడతారు అనుకుంటాను, కానీ మీరు ఫిక్స్ అయిన వాళ్ళకే ఇప్పిస్తారు. మామూలు యాక్షన్ కోఆపరేషన్ కాదురా బాబు మీది. సర్లేండి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఇంక నేను బయలుదేరతాను మరి. మీరు అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండటం చూస్తుంటే గొప్ప ముచ్చటేద్ది నాకు. ఇదిగా పిల్లలు, ఎప్పటికీ మీరు ఇలాగే ఉండండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ నిమజ్జనం రోజున మీరు సన్నీళ్ళు పోతుంటే ఆ నెక్స్ట్ డే బాగా జలుబు చేస్తున్నారు బాబు. కుదిరితే కుదంత 7 నీళ్ళు ప్లాన్ చేయండి రా బాబు. ఉంటాను మరి. ఏంటి అలా చూస్తున్నారు? ఓ సారీ 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 ఆ లడ్డు ఏమైందో చెప్పలేదు కదా. ఇదిగా మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని నేనే దాచాను. ఇదిగా నా బొమ్మ వెనకాలే ఉంది చూడండి. ఓకేనా? ఆల్ హ్యాపీస్. మళ్ళీ కలుద్దాం మరి. నా నెక్స్ట్ బర్త్డేకి మళ్ళీ వస్తాను. అప్పుడు దాకా మీరు ఆనందంగా హాయిగా ఉండండి. శుభం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు.
మీకు మొత్తం స్కిట్ చూపించలేను కాబట్టి ఆ స్కిట్ కంటెంట్ ఏంటి అనేది మాత్రమే చెప్పించాను. సో మీకేం అనిపించింది స్కిట్ గురించి నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఈ రోజు రెండవ రోజు అయితే ఈ విధంగా జరిగింది అనమాట. ఫాలోడ్ బై డిన్నర్. మాకు 5 రోజులు ఆఫ్టర్ కల్చరల్ యాక్టివిటీస్ డిన్నర్ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. సో ఇలా 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా ఉంటుంది. ఏ రోజు అయితే శుక్రవారం వస్తుందో ఆ రోజు కుంకుమ పూజ కూడా ఉంటుందన్నమాట. 3వ రోజు శుక్రవారం వచ్చింది. ఈ రోజు కుంకుమ పూజ ఉంది. ఇప్పుడు దానికోసం కిందకి వెళ్తున్నాను. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను, రండి వెళ్దాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే థీమ్ గ్రీన్ కలర్ అని పెట్టారనమాట. అందుకని గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. అండ్ ఇది నా దగ్గర పాతది, ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను. ఎలాగూ వినాయక చవితి కదా, అందుకని ఇది సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అంతే మామూలు ఇలా గ్రీన్. ఈ శారీ పేరు నాకు గుర్తులేదు కానీ ఈ శారీ బ్లౌజ్ వేసుకోకుండా కాంట్రాస్ట్గా ఎల్లో బనారస్ బ్లౌజ్ వేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే రండి కిందకి వెళ్ళిపోయి పూజ చేసుకుందాం. अस्य श्रीललिता सहस्रनाम स्तोत्रमाला मंत्रस्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि फल सिद्ध्यर्थं मम श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वर सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदर आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु। కింద కుంకుమ పూజ చాలా చక్కగా జరిగింది లలిత సహస్రనామంతో. కాకపోతే మధ్యలో పెద్ద వాన వచ్చిందనమాట. దానివల్ల మాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కూడా కలగలేదు. బికాజ్ మా అపార్ట్మెంట్లో స్టేజ్ పైన ఇటువంటి టైంలో అంటే ఫెస్టివల్స్ టైంలో లేదా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు స్టేజ్ మీద ఏదైనా ఉంటే ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి రేకు అంటే ఒక షెడ్ లాగా చేశారనమాట. వాన వస్తే కింద పడిపోయేలాగా. సో దానివల్ల ప్రాబ్లం లేకుండా కుంకుమ పూజ చాలా బాగా జరిగింది. అండ్ మా ఇంట్లో కూడా వినాయకుడిని 3 days ఉంచి తర్వాత తీద్దాం అన్నట్టు అలా ఉంచేసాము. ఉత్తి కొట్టడం అండ్ వినాయకుడిని ఎలా మేము నిమజ్జన చేస్తామో అవన్నీ కూడా చూపిస్తాను. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. స్కిట్ చేశారు కదా నిరుపమ, అది నిరుపమే రాసి ఆయన డైరెక్ట్ చేసి ఆయన కూడా యాక్ట్ చేసి చేసిన స్కిట్ అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా కామెడీగా ఉండింది. మేమందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని బిట్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు.
ఇంకా 2 days ఉన్నాయి, ఇది 3rd day కాబట్టి. ఇప్పుడు ఈ పూజ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంది, ఆ తర్వాత డిన్నర్ ఉంది. అండ్ రేపు కూడా నిన్న మగవాళ్ళు స్కిట్ చేశారు. సాటర్డే అంటే రేపు ఆడవాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేస్తున్నారనమాట. అండ్ ఈవెన్ డాన్సెస్ కూడా ఉంటాయి. లాస్ట్ సండే వచ్చేసి ఇంకా నిమజ్జనము. రేపు కలుద్దాం. మా ఇంట్లో వినాయకుడిని పెట్టి 3 days అయిపోయింది. ఈరోజు 4th day. మా ఇంటి వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేశాము. ఈరోజు 4th day అనమాట. 4th day కల్చరల్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాము. పూజ అంతా అయిపోయింది. పొద్దున్నే శ్రీవల్లికి వెళ్ళాము. మీరందరూ ఆల్రెడీ ఆ రీల్స్ కూడా చూసేసి ఉంటారు. ఇప్పుడు ఈరోజు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ని చూద్దాం రండి. గతమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు, వీళ్ళే నోయి నేటు మునగాళ్ళు. నా ప్రశ్న కరెక్ట్ గా ఉంది. జగన్ టెంపుల్ ఎక్కడ ఉంది? నేను అడిగిన చెప్పిందండి. సో ఈరోజు చివరి రోజు, 5వ రోజు అనమాట. ఆదివారం అవ్వడం వల్ల ఈరోజు హోమం జరుగుతుంది. ఎవ్రీ టైం అది ఎన్నో రోజు అయినా ఆదివారం వస్తే హోమం పెట్టుకుంటారు. బికాజ్ ఆదివారం అందరూ ఫ్రీగా ఉంటారు, ఎవరికి ఆఫీస్ ఉండదు, లీవ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు హోమం అనేది పెట్టుకుంటాము. ఐ థింక్ మీ కమ్యూనిటీలో కూడా అలానే చేస్తారు అనుకుంటున్నాను. వీలైనంత వరకు ప్రతిసారి ప్రతి సంవత్సరం హోమం ఉన్నప్పుడు మేము పార్టిసిపేట్ చేయడానికి చూస్తాము. చాలా తక్కువ మేము మిస్ అయిన షూటింగ్ లేదు అంటే కనుక డెఫినెట్గా ఇద్దరు కూర్చుని చేసుకుంటాం అనమాట. ఒకవేళ షూట్ ఉంటే కుదరదు. బట్ ఆల్మోస్ట్ 90% టైం కూర్చోడానికే ట్రై చేసాము అని కూర్చున్నాం కూడా. చాలా తక్కువ టైంలో మిస్ అయ్యాం అనమాట. ఇలా జంటలుగా కూర్చోడానికి వీల్లేని వాళ్ళందరూ చక్కగా ముందు నుంచి ప్రిపరేషన్స్ నుంచి చివరి దాకా అందరూ కోఆర్డినేట్ చేసుకుని చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు పూజలో. అండ్ ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది.
యా And తర్వాత ఇవాళ ఉత్తి కొట్టడం అండ్ ఈరోజు లాస్ట్ డే అవడం వల్ల మొత్తం ప్యాక్డ్ ఉంటుంది. ఉట్టి కొట్టడం, తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్ళటం, నిమజ్జనం అంతా కమ్యూనిటీలోనే జరుగుతుంది. బయటికి వెళ్ళే పని లేదు. సో మట్టి వినాయకుడే కాబట్టి మొక్కల్లో పెట్టేసి బాగా నీళ్లు పోస్తారు అనమాట. ఎస్ యా యాక్చువల్లీ నా శారీ గురించి అడగాలి, ఎలా ఉంది? ఇక్కల్ శారీ అని నేను ఏంటిది ఇక్కల్ నాకు అర్థం కాలేదు సార్. ఇక్కత్తు విన్నాను. ఇది ఇక్కత్ కాదు, ఇక్కల్ శారీ. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం వింటేజ్ అన్ని కొంచెం బ్యాక్ వెళ్ళి అలా కట్టుకుంటున్నారు కదా అని మళ్ళీ నేను ఇలా ఇక్కత్తులో టీ తీసి వెళ్ళబెట్టారా? అయ్యా ఇక్కల్ శారీ అని ఇలా ఇది తీసుకుని కట్టుకున్నాను అనమాట. ఇక్కల్ శారీ అండి, తెక్కల్ శారీ కాదు. ఎస్ అంటే దీని బ్లౌజ్ ఇంకా కుట్టించుకోలేదు కాబట్టి నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఈ టాంజోర్ పెయింటింగ్ బ్లౌజ్ని కాంట్రాస్ట్ కలర్లో మ్యాచ్ చేసుకున్నాను. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ పికాక్ వచ్చింది, బ్యాక్ సైడ్ చూడండి ఇలా వచ్చింది కదా. చూసుకో, దీనికి కూడా పూజ చేసేస్తారు. ఈ శారీ వచ్చేసి నేను వస్త్రవల్లి అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను. నేను నా ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇది వస్త్రవల్లి, మేము పెట్టింది శ్రీవల్లి. ఎస్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? వావ్, చిన్న గ్యాప్ ఇస్తే చాలు, పబ్లిసిటీ చేస్తాం. సో రండి కిందకి వెళ్ళిపోదాం. प्रणो देवी सरस्वती वादेवीर्वाजनीवती बृहस्पति पुरोगास्थानो पूज्यन्तमहसः फलपुरुषदलपुत्रपौत्रप्रोद्धनम् గణపతి హోమం అయిపోయింది, చాలా మంచిగా జరిగింది. ఆ వెదర్ కూడా కూల్గా ఉండింది అండ్ పొగ అనేది మధ్య మధ్యలో వస్తూ ఉంది, కానీ మరీ అంత డిస్టర్బెన్స్గా అనిపించలేదు. చాలా బాగా జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ తర్వాత లంచ్, ఆ తర్వాత ఉత్తి కొట్టడం, ఊరేగింపు, తర్వాత ఇక్కడే మా అపార్ట్మెంట్లో మొక్కల దగ్గర నీళ్లు పోసి గణేష్ నిమజ్జనం కూడా చేసేస్తారు. అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను లంచ్కి వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం. ఈయన ఏంటి తల మీద ఏం పెట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నారా? అది 5 kgs ఆఫ్ లడ్డు ఆప్షన్ గెలిచిన వాళ్ళు అలా తల మీద పెట్టుకుని వాళ్ళ ఇంటి దాకా ఇన్ ద సెన్స్ లిఫ్ట్ వరకు అలా విత్ మ్యూజిక్
తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనమాట. దేవుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేపిచ్చి అలా లిఫ్ట్ వరకు తీసుకెళ్ళి సాగనంపుతారనమాట. సో లడ్డు ఆక్షన్ ఎంతకి పోయి ఉండొచ్చు మా అపార్ట్మెంట్లో? ఎనీ గెస్? కమెంట్ బిలో. ఇప్పుడు ఉట్టి కొట్టడం అనమాట. ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, లేడీసు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒకసారి ట్రై చేస్తాము, ఆడుకుంటాము, కాసేపు సరదాగా అలా జరుగుతుంది.
जय महाराज की